భార్య. ఓకే. అండ్ చలంగా రాశారు. ఒక ఒక అమ్మాయి యొక్క చాయిసెస్ ఎలా ఉంటాయి లైఫ్లో, యాజ్ యూజువల్ మైదానం లాగే అనుకోండి. ఒక అమ్మాయి యొక్క చాయిసెస్ లైఫ్లో ఎలా తీసుకుంటుంది అండ్ స్ట్రాంగ్ అమ్మాయి ఎలా ఉంటుందని, ఇది 1920s ఆ టైంలో రాసిన బుక్, బట్ ఈ రోజు కూడా బాగా ఉంటుంది. సో ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ఒక రాధా అనే పద్మ అనే అమ్మాయి, రాధా అనే అబ్బాయి. సో రాధా అనే పద్మ అనే అమ్మాయి వచ్చి ఒక రిచెస్ట్, ఆ ఊర్లో బాగా పెద్ద ఓల్డ్నెస్ రాజుల ఫ్యామిలీ, ఇద్దరు బ్రదర్స్, ఒక మూడో అమ్మాయి. సో అది ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్. పద్మ. రాధా అనే అతను ఒక ఎంఆర్ఓ కొడుకు ఆ ఊర్లో. సో లోకల్ విలేజ్లో బాగా ఆకతాయి పిల్లోడు అనమాట. సో వీళ్ళు ఏమంటారు, సమ్మర్ హాలిడేస్కి వచ్చిపోతూ ఉంటారు. అంటే ఇలా ఆస్తులు ఇవన్నీ ఎక్కడ ఉంటే మామూలు చెన్నైలో ఉంటారు వీళ్ళు. వచ్చిపోతుంటే ఇక్కడ పరిచయం ఏర్పడుతుంది. సో ఇతనికి టైం, వాళ్ళు ఎప్పుడో వచ్చిపోతుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడుకోవడానికి. సో ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తారు రాధాని, ఆ ఫ్యామిలీతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. సో పద్మ నేచర్ ఎలా ఉంటుందంటే, వీడు ఆ ఊర్లో హీరో యాక్చువల్గా రాధా అనేవాడు. సో వీళ్ళు వచ్చినప్పుడు అది తెలుసు నాకు, ఇది తెలుసు అని బిల్డప్లు ఇచ్చుకుంటూ అట్లా చేసుకుంటూ ఉంటాడు. సో కథలు చెప్తాను, నేను ఇది చెప్తానని చేస్తుంటాడు. ఆ ఇంట్లో పెడితే వీళ్ళు బాగా రిచ్ పీపుల్ కదా, కొంచెం డబ్బులు, ఫుడ్, స్నాక్స్ అతనికి బాగా పెడతారు. చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు స్టోరీ, పిల్లల వయసులో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని కదా. సో అమ్మాయి నేచర్ ఏంటంటే, అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు, అమ్మాయి ఒక వస్తువు కాదు అనే కాన్సెప్ట్. అది అమ్మాయి చిన్నప్పటి నుంచి ఉంది. వీడు కథ చెప్పేటప్పుడు కూడా, అంటే ఆ అమ్మాయి ఎందుకు స్ట్రాంగ్ అనేది ఒక ఇండికేషన్ అంటే ఒక చిన్న లైన్ చెప్తాడు అనమాట. సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నువ్వు సిగ్గుపడి తలదించుకోవాలని వీడు ఏదో కథ చెప్తూ ఉంటే, అమ్మాయిలు తలెందుకు దించుకోవాలి అంటే చిన్నప్పుడే అమ్మాయి క్వశ్చన్, నేను తలెత్తుకొనే ఉంటా, నువ్వు చూస్తే చూడు లైన్ లేదు. నువ్వు పెళ్లి చేసుకుని అమ్మాయి తలెందుకు దించుకోవాలంటే, అలా కాదు, నువ్వు ఇలా తలదించుకోవాలంటే అలా ఏం లేదు అంటే, లేదు నువ్వు అట్లా నేను కథ చెప్పను, ఆపేస్తాను నేను అంటే, నువ్వు కథ చెప్పినా పర్లేదు, అమ్మాయి తలదించుకోవాల్సిన అవసరం లేదు అని అంత స్ట్రాంగ్ మెంటాలిటీ అనమాట అమ్మాయి. అండ్ అలాంటి అమ్మాయికి వీళ్ళు ఒక 13 years 14 years వచ్చాక మ్యారేజ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఫ్రెండ్షిప్గా ఆడుకుంటూ ఇట్లా ఉంటారు రిలేషన్. సో లవ్ ఇలాంటివి ఏముండదు చిన్నప్పుడు బాగా. సో వీడు ఒక పెద్ద ఎల్డర్ ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు, పెద్ద ఆయనకి. సో అయినా అమ్మాయి పెళ్లి చేసుకొని చేస్తుంటే వీడికి అప్పుడు బాగా అందంగా కనిపిస్తుంది అమ్మాయి. పెళ్లి టైంకి చాలా అందంగా ఉంది. అసలు అమ్మాయిలు పెళ్ళప్పుడే బాగా అందంగా కనిపిస్తారు అన్నట్టు, వాడికి అప్పుడు దాకా అమ్మాయి అందం గురించి తెలియదు. సో చాలా అందంగా ఉంది తెలిసి, సరే నన్నే చేసుకోవచ్చు కదా పెళ్ళి నువ్వు అని, పెళ్ళి జరిగే ఒక రోజు ముందర పోయి అడుగుతాడు వాడు. అట్లా నిన్నెందుకు చేసుకుంటాను, నేను చేసుకుంటే వాడినే చేసుకుంటాను వాడి దగ్గర అని. అదే వాళ్ళ అతను సేమ్ ఈక్వల్ క్యారెక్టర్ వాళ్ళు. సో లాస్ట్ పెళ్ళి అయితే అయిపోతుంది. సో అతనికి బ్యారిస్టర్ చదవడానికి, లా చదవడానికి ఫారెన్కి వెళ్ళిపోతాడు. సో ఎవరు హస్బెండ్. సో ఈ అమ్మాయి వచ్చి ఇంకా వీళ్ళు విలేజ్ హాలిడేస్ అయితే ఇతనే వెళ్ళిపోతారు. సో ఇతనికి ఈ అందం మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, బాగుంది, సో లవ్ చేయాలి, ఇది చేయాలని ఫీలింగ్స్ ఇతను కలుగుతాయి. సో కొన్ని రోజుల తర్వాత డిగ్రీ చదివేస్తాడు. చదివేసి జాబ్ సర్చింగ్ కోసం చెన్నైకి వెళ్తాడు. ఆ అమ్మాయి వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి, అంటే హస్బెండ్ ఉన్నాడు బట్ బాగా పత్రికలు చదవడం, పాలిటిక్స్ చదవడము, లా, అంటే వాళ్ళకున్న ఆస్తుల మీద గొడవలు ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడము, అట్లా షీ స్ట్రాంగ్లీ షీ హ్యాజ్. అప్పుడు ఇండిపెండెన్స్ వార్ జరుగుతుంటే ఫాలో అవ్వడం పత్రికలన్నీ, గోపాలకృష్ణ గోఖలే ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తూ ఉండేది. సో వీడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో అక్కడ చూసి ఇంకా బాగుంటుంది అమ్మాయి, బాగుంటుంది, సరే అని మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి మళ్ళీ ముందులాగుంటే అలా మళ్ళీ ఇద్దరు కలిసి రోజు ట్రావెల్ చేసుకున్న టైంలో కొంచెం లవ్ చెగిరిస్తారు అనమాట. వీడు లవ్ చెగిరిస్తే ఇంకా సరే రా, కొన్ని రోజులు అయిపోయాక అంటే ఈ అమ్మాయి వాడికి కావాలి, అది దట్ ఈస్ ఏంది. సో పెళ్లి చేసుకుందాం ఇద్దరం అంటే, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటది. సో నువ్వు నాకు దాని వైపు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను కంఫర్టబుల్ హియర్, సో నేను పెళ్ళి, మరి నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటే. సో లేడీ అంటే ఒక అమ్మాయిని ఎందుకు ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తారు ఎప్పుడు మీరు అంటే, లవ్ చేసినందుకు మాత్రం నీ వస్తువు అయిపోయి ఎప్పుడు నీ దగ్గరే ఉండి నువ్వు తిట్టినా పడుతున్నా, 3 రోజులు లవ్ ఉంటుంది నీకు, 4వ రోజు నేను వంట చేయలేని తిడతావు నువ్వు. సో ఇలాంటి చోట నాకు ఇలా నువ్వు వచ్చిపోయేటప్పుడు నాకు ఇచ్చే లవ్, నేను నీకు ఇచ్చే లవ్, అది చాలు నాకు. సో నేను అన్న ప్రాక్టికల్గా మాట్లాడుతున్నమాట. వాడికి అది నచ్చదు. అంటే నాకు ఆబ్జెక్ట్, నాకు అదేంటి అందరూ లవ్ చేసుకొని పెళ్లి చేసుకుని రాత్రి పగులు అట్లా ఉంటారు కదంటే, అది వాళ్ళు శవాలతో జీవిస్తున్నట్టు ఉంటారు. ప్రేమ కాదు అది, ప్రేమ అంటే ఇలానే ఉంటుంది అని ఒక 4 లైన్లు చెప్తుంది అమ్మాయి ఆ ఏజ్లో. అంటే మేబీ ఈ బుక్ బాగా చదువుకుంటే చాలా ఎలోప్ మ్యారేజెస్ ఉండవేమో అనిపిస్తుంది నాకు.
సో నువ్వు పెళ్లి చేసుకొని నా దగ్గర రా అంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్తాను, రాదా నేను నాదాన్నే అయి ఉంటా, నేను ఒకటి దాన్ని అవ్వడం నాకు ఇష్టం లేదు, నేను ఒక వస్తువు అవ్వడం నాకు ఇష్టం లేదు, ప్రేమ వల్ల నా జీవనం నేను జీవిస్తా, నీ పని నువ్వు చూసుకో, ప్రేమ ఉంటుంది, లోకంలో అందరూ అట్లే బతుకుతున్నారా అని వీడు అంటాడు. లోకం కర్మ మనకెందుకు ఎలా ఉండకూడదు, ప్రేమ పేరు పెట్టి నన్ను ఎక్కడికో ఎత్తుకోవాలని చూస్తావు ఎందుకు, అప్పుడు కానీ ప్రేమ ఉండదా, ప్రేమ ఓకే. సో కొన్ని రోజులు నీ దగ్గరికి వచ్చేసాను ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రోజులు ఫుడ్ పెడతావు, ఇది చేస్తావు, కొన్ని రోజుల తర్వాత ప్రేమ తగ్గిపోతుంది, మళ్ళీ నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తావు, అప్పుడు మన ఇద్దరికి ఉన్న రిలేషన్ పోతుంది, ఆ లవ్ని ఏదైతే ఉందో అది పోతుంది. సో అదంతా వద్దు అంటే మరి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరి దగ్గర ప్రేమ లేదంటే వాళ్ళిద్దరి ప్రేమలు ఉంటే ఎందుకు అన్ని అలకలు, అన్ని కొట్లాట్లు, అన్ని రచ్చలు, అంతా ఎందుకు శవాల్లాగా బతుకుతున్నారు? ఎవరన్నా ఒక్కరి మొహంలోనే ఆనందం ఉందా చూడండి పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నవాళ్ళు. సో నాకు ఇది చాలు, ఈ కంఫర్టబుల్ లైఫ్ అంటే ఉంటుందంటే వీడు ఒప్పుకోడు, వీడికి పెళ్ళి అయిపోవాలి ఫస్ట్ వీడికి ఇన్స్టెంట్గా అమ్మాయి నాది అయిపోవాలని. అమ్మాయి అయితే స్ట్రాంగ్గా నువ్వు ఎప్పుడు ఈ మాట్లాడుతావని దేశ సేవలో ఏమైనా పార్టిసిపేట్ చేయి. ఒక మగవాడికి ఏం లేదు, మగవాడు దేనికి పనికిరాడు, వాడు ఎప్పుడు వైఫ్ పిల్లలని ఆలోచనలో ఉండకూడదు, వాడికి బ్రాడ్ థింకింగ్ ఉండాలి, నేటి సొసైటీకి ఏమైనా ఇవ్వాలి, ఇలాంటి ఎంకరేజ్మెంట్ మాటలు చెప్తూ ఉంటుంది. సరైన అప్పుడు దాకా వాడికి ఏ గోల్ ఉండదు. సో అప్పుడు వెళ్ళి గోపాలకృష్ణ ఇండియన్ సొసైటీ దాంట్లో రిజిస్టర్ చేసుకొని ఒక 2 years పూణేకి వెళ్ళేసి వస్తాడు. సో ఆ లోపల అతను వచ్చే లోపల ఈ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ బ్యాక్ వచ్చేస్తాడు. సో హస్బెండ్ బ్యాక్ వచ్చేసి వీడికి ఆ హస్బెండ్తో మాట్లాడుతూ అది చేస్తాడు. వీడికి అసలు అది ఒప్పుకోడు, తట్టుకోడు. నాలో నువ్వేంది వాడితో మాట్లాడుతావు, వాడితో చేస్తావు అంటే అమ్మాయి వాడితోనే హస్బెండ్తో వచ్చినప్పుడు మాట్లాడేది అంటే ఈ మళ్ళీ రా నాతో పర్సనల్గా మాట్లాడాలి, రా నువ్వు అని బయటికి తీసుకెళ్ళి నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు వాడితో ఎందుకు మాట్లాడతావు, వాడితో ఎందుకు చేస్తావు అంటే అతను నా హస్బెండ్ నేను మాట్లాడతాను, నేను ఎట్లయినా ఉంటాను, నీకు ఇలా నచ్చితే ఉండు అండ్ వెళ్ళిపోతూ ఉండు నేను అని క్లారిటీగా చెప్తూ ఉంటుంది. బట్ వాడు ఆవేశంలో రా 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 అంటాడు. సో నెక్స్ట్ ఆవేశంలో వెళ్ళి ఎవరినో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంటే ఆ అమ్మాయి మొహం కూడా చూడడు ఎవడో. అంటే పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ పెళ్లి చేసుకుని వెంటనే ఇంగ్లాండ్కి వెళ్ళిపోతాడు. గోపాలకృష్ణ గోకుల్ దగ్గరికి ఇండిపెండెన్స్లో పాల్గొనడానికి 5 years అక్కడికి వెళ్ళేస్తాడు. ఆ 5 years నుంచి వచ్చిన వెంటనే విలేకరుల సమావేశం పెడితే ఆ సమావేశంలో ఈ అమ్మాయి మళ్ళీ కూర్చోంటారు, ఆడియన్స్లో కూర్చొని రాసుకుంటూ ఉంటారు అని చెప్పేసి. సో అవు అంటే నువ్వు ఫాలో అవుతున్నావు అని అంటే అవును నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, నువ్వు 5 years ఆడ ఏం చేస్తావు, నీకు గోల్లెస్గా ఉన్నావు, నిన్ను ఇట్లా చేయాలని నేను చూస్తాను, నేను ఎవ్రీ నీ పత్రికలన్నీ నా దగ్గర కలెక్షన్ ఉన్నాయి, చాలా బాగా చేసావు, ఇలా బాగున్నావు, సో ఇట్లా ఉన్నట్టు. సరే మళ్ళీ కొన్ని రోజులు మీ హస్బెండ్తోనే ఉన్నాను అంటే అవును మా హస్బెండ్తోనే ఉంటున్నాను, బట్ ఆయన మిమ్మల్ని టచ్ చేయడా, మిమ్మల్ని తగలడా, మీకు లవ్ నా దగ్గర ఉంది కదండి, అది ఇంత కాదు, నా ఫ్రీడమ్ నాకు ఉంది ఇక్కడ, నాకు కావాల్సిన ఫెసిలిటీస్ నాకు ఉన్నాయి ఇక్కడ, సో నేను బాగున్నాను అంటే కావాలి చూడండి. సరే ఇంటికి వెళ్తారు. సో హస్బెండ్కి ఒక హౌస్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఒక హౌస్ ఉంటుంది, అన్ని రాజభోగాలు కార్లు అన్నీ ఉంటాయి ఈ అమ్మాయికి, అన్ని బాగా షీఈస్ ఎంజాయింగ్ లగ్జరీ హస్బెండ్ హౌస్. వీడు చూసి ఇంకేం వస్తుంది మనతో ఇన్ని ఉంటాయి ఈ అమ్మాయి అని వీడు అనుకుంటాడు. బట్ వాడితో ఫ్రెండ్లీగా బాగుంటే సో నెక్స్ట్ టైంకి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, నాకు పెళ్లి చేసుకుందాం పదా అని. వాడు పెళ్ళి ఏందని కూడా మర్చిపోతాడు యాక్చువల్లీ. సో మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి అది చెప్తాను కంక్లూడ్ అయ్యాక మళ్ళీ కంక్లూషన్స్ మాట్లాడదా. సో నెక్స్ట్ లాస్ట్ థింగ్ అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందాం అది చేసుకుందాం అంటే లేదు నేను పెళ్లి చేసుకోను. సో పెళ్ళి అనే కాన్సెప్ట్కి అంటే అమ్మాయి ఒక వస్తువు కాదు, వాడేదో పెళ్లి చేసుకున్న హస్బెండ్ అయిన వాడు నువ్వు ఇలా ఉండు అలా ఉండంటే నేను ఉన్నాను, మా పేరెంట్స్ ఏదో చెప్పారు నేను ఇలా ఉన్నా అలా ఉన్నాను, నేను ఒక ఇండివిజువల్, నాకు ఒక మనసు ఉంటుంది, నేను ఎవరితో ఉండాలి ఏం చేయాలి. అంటే మీ దగ్గరికి వచ్చి ఏదో లవ్ చేశాను మీ దగ్గర బానిసలాగా బతికి జీవితాంతం తిట్టించుకొని అనిపించుకొని ఇలా ఉండను. నా హస్బెండ్ దగ్గరే నేను లేను అలా, సో నీ దగ్గర నేను ఎందుకు ఉంటాను, సో నీకు కావాలంటే వెళ్ళిపోవు, నేనైతే ఇలానే ఉంటాను అని చెప్తాను. దట్ ఈస్ హర్ స్టాండ్ ఆన్ దట్. సో వీడికి ఏంటంటే సరే ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొక చాప్టర్ ఇక్కడ ఏంటంటే ఇంటికి వస్తాడు కదా 5 years తర్వాత. ఇంటికి వస్తే వాళ్ళ వైఫ్ ఇంటికాడ ఒక ముస్లాయిని పెట్టుకుంటాడు. వీడు వాళ్ళ వైఫ్ ఎవరో తెలియదు, ఎవరో ఒక ముస్లాయిన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అంటే ఈయన ఇప్పుడు పొలిటికల్ లీడర్ కదా, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారేమో ఎంతో స్పెండ్ చేయడానికి అని అనుకుంటాడు. అంటే ఎవరో ఆ అమ్మాయి నాకు అవసరం లేదు తీసుకెళ్ళి నువ్వు అంటే ఎవరేంటి అంటాడు. ఇది ఆ ఓల్డెన్ డేస్ అనుకో వాళ్ళు వేసుకున్నారు అనుకోండి. సో ఆ అమ్మాయి ముసలాయన వచ్చి ఇది మీ వైఫ్ అండి, మీరు 5 ఏళ్ళ క్రితం వస్తే మేము ఇంటికాడ పెట్టుకున్నాము, మీరు ఇక్కడ తీసుకెళ్ళి పెట్టుకోండి, ఇంక నుంచైనా మీరు చూసుకోండి, నేను అప్పుడెప్పుడో ఏదో పెళ్లి చేసి నాకు తెలియదు, అది పొరపాటున జరిగిపోయింది, మీరు తీసుకెళ్ళిపోండి కావాలంటే అంటే అది ఎట్లా తీసుకెళ్తానండి, ఇంట్లో ఊర్లో పరువు పోయింది ఇదంతా పోతుంది, మీరు అట్లా చెప్తే ఎట్లా అంటే అదంతా నాకెందుకండి, ఏమి పిల్లల్ని కన్నప్పుడు మీరు జీవితాంతం చూసుకోవాలని మీరు కనరా, పెళ్ళి అయితే మటుకు మా నెత్తిని తడేసి వెళ్ళిపోవాల్సిందని మీరు, సో మీరే తీసుకెళ్ళండి, నేను పడలేను ఇక్కడ అంటే అదేంటి అలా చదువుగా మాట్లాడతావు, పెళ్లి చేసుకొని ఏదో మంది అమ్మాయికి లైఫ్ ఉండాలనే కదా మేము ఆల్రెడీ 5 years వెయిట్ చేశాను, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళనంటే ఎట్లా నువ్వు
నాకైతే అవసరం లేదు అని కొంచెం నెగిటివ్గానే మాట్లాడితే ఆయన హర్ట్ అయిపోయి అట్లయితే ఈ కూతురు ఏడే పడేసిపోతాను, ఈ అమ్మాయిని మీరే తీసుకోండి, నాకు సంబంధం లేదని ఆయన వెళ్ళిపోతాడు, ఈడు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి వైఫ్ పరిస్థితి అలా ఉంటుంది. ఈడు వెళ్ళిపోవడం అంటే ఈడు మళ్ళీ పద్మావతి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో వాళ్ళ హస్బెండ్ కూడా చూస్తూ ఉంటాడు, వీడు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇదంతా. బట్ ఓకేలే, బట్ వాడు ఆ స్టాచ్యూర్ మీద అడగడు, ఎవరి అమ్మాయి అబ్బాయి ఎందుకు వచ్చిపోతున్నాడు ఇదంతా అడగడు అనమాట. సో వీడికి ఏంటంటే ఇంతసేపు ఈ అమ్మాయిని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు ఈ వైఫ్ గురించి ఆలోచించాడు, ఏం ఆలోచించాడు వీడు. సో ఆ అమ్మాయి వచ్చి నేను ఇక్కడి నుంచి రాను, సో నేను ఒక వస్తువు కాదు, నువ్వు చెప్పాను నేను ఆడడానికి వస్తువు, ఇది ఆ అమ్మాయి స్టాన్స్. సో వీడికేంటి ఏదో ఒక రోజు దొరికిపోవాలి, అందరికి చెప్పేసేయాలి, ఈ సీక్రెట్ లైఫ్ నాకు వద్దు, నేను లాక్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయవు, నేను మన ఊరు అవతల పోయాను బతికేసి ఎక్కడోడు బతుకుదాం ప్రేమతో అంటుంది. అలా ఎలా బతుకుతాం ప్రేమతో? ఫుడ్ కావాలి కదా, ఏది కావాలి కదా, నాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి, లగ్జరీస్ అన్నీ ఉన్నాయి, బట్ నువ్వు ప్రేమ అనేది కూడా ఒక రోజు కూడా ఉండదు నీ దగ్గరికి వస్తే. సో అనే ఆమె పిచ్చ క్లారిటీగా చెప్తూ ఉంటుంది. సో ఒకరోజు తెలియ ఆమె రెడీ అవుతుంటే, ఆమె బిల్డింగ్ రెడీ అవుతుంటే నేను సడన్గా వెళ్ళి వెనక్కి పోయి హెడ్ పట్టుకొని ముద్దు పెట్టాడు. చూస్తే వెనక వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. సో నువ్వు ఇన్ని రోజులు నాతో కలవకుండా, అంటే పిల్లలు ఉండరు ఏముండరు, కలవకుండా ఇదంతా ఉన్నది ఈ రిలేషన్ కోసమైనా, అందుకే నన్ను ఇట్లా చేసావు అంటే వీడొచ్చి అంటే అమ్మాయి వచ్చి మీ ఇద్దరం మాడుకున్న వైఫ్ నాకు నువ్వు వెళ్ళిపో అంటారు. వీడు నేను వెళ్ళను ఎట్లా తెలిసిపోయింది కదా, నాకు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకొని పోతా అంటాడు. అంటే వాళ్ళ హస్బెండ్, వాడి హస్బెండ్ నేను వదలను నువ్వు ఫస్ట్ వెళ్ళు అంటే ఆ అమ్మాయి నువ్వు వెళ్ళరా బాబు అంటుంది. బట్ వీడు వెళ్ళడు. వీడికి ఎట్లా చెప్పాలనుకున్నాము, ఇట్లా దొరికిపోయాము, ఇప్పుడైనా హ్యాపీ, ఇప్పుడైనా నాది అయిపోతుంది, రాధా పద్మ ఎట్లో ఒకటి నాకు అయిపోవాలని ఆలోచిస్తాడు తప్ప ప్రాబ్లమ్స్ని ఏం ఆలోచించాడు అనమాట. సో వాళ్ళిద్దరూ సరే కండిషన్స్ పెడతారు, ఆ అబ్బాయిని కలవద్దు, నువ్వు ఇంక ఇట్లా చేయగలదు, సో నేను ఇంత నమ్మి నిన్ను అంతా చేశాను, ఇది చేశాను, నువ్వు ఈరోజు ఇట్లా చేస్తే ఎట్లా అది అని చెప్తే సరే ఒక 2-3 కండిషన్స్ ఏదో పెడతారు. సో సరే నేను ఇంకా వాడిని కలవనులే అంటది. మళ్ళీ వెంటనే అమ్మాయికి ఏదో హెల్త్ బాగాలేకుండా వస్తుంది. ఆ హస్బెండ్ దగ్గర ఉండి సింగపూర్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అంతా తీసుకొని వస్తాడు. వస్తే ఆ టైంలో అంటే ఫస్ట్ టైం ఇంకా ఈ దొరికిపోయినాక ఇంకా హస్బెండ్ నాతో ఎందుకు ఉండవు అనే వల్ల 1.5 yearలో 2 పిల్లలు పుడతారు ఆమె కూడా. సో వీడు ఇంకా ఈ ముసలోడితో ఆ పాపను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, వైఫ్ని శకుంతలను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఆ అమ్మాయి మీద జాలి కలుగుతుంది. ఆ అమ్మాయి యాడికి పోవాలో తెలియదు. ఇంటికాడ వీడు ఆ రోజు నైట్ ఇంటికి 2కి ఎప్పుడో పోతే ఇంటి మూల కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది అనమాట. ఏమి ఇక్కడే ఉన్నావు నువ్వు అంటే, అదే మా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను ఇక్కడే ఉండిపోయాను అంటే, అయ్యో పాపం సర్లే నాకు ఇంట్లో అంటే వంట పని అయినా చేసి పెట్టు అట్లా వాడు కూడా వైఫ్ లాగా ఉండదు. అంటే ఈ అమ్మాయికి తెలిసి రోజు పద్మా దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు అని శకుంతలకు కూడా తెలియదు, వాళ్ళ వైఫ్కి కూడా తెలియదు. సరేలేని ఆ అమ్మాయికి గతి లేక ఆ ఇంట్లో అట్లే ఉంటుంది. సో ఒక విలేజ్కి వస్తారు లాస్ట్కి. అంటే వీళ్ళ విషయాలు అయితే బయట హస్బెండ్ తెలుసు అందరూ తెలుసు, కలవరు. బట్ విలేజ్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తారు ఇద్దరు. కలిస్తే అక్కడ ఇద్దరు రోజు మాట్లాడుకోవడం, రోజు చేసుకోవడం ఇదంతా తెలుస్తూ ఉంటుంది. సరే అని బ్యాక్ హాలిడేస్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. వీడికి ఈ అమ్మాయి అంతే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని అడుగుతాడు. నేను పెళ్లి చేసుకోను అంటే పెళ్లి చేసుకోను, నేను ఇట్లనే ఉంటాను, నేను నీతోనే ఉంటాను, అతని దగ్గర అంటే పిల్లలు ఉన్నా పర్లేదు అంటే, నువ్వు పిల్లలు ఉన్నారు కదా ఇంకా హస్బెండ్ అన్న వదిలేసి వస్తావు కానీ పిల్లలు వచ్చే లేడీని ఎవరు లేరు అని వీడు చెప్తాడు. లేదు నేను నీతోనే ఉంటాను, నువ్వు మనిషిని అక్కడ ఉన్నప్పుడు నేను నీతోనే ఉంటానని ఏదో చెప్తాడు. సో వీడికి ఒక ఏదో మీటింగ్ వచ్చి క్యాలికట్కి వెళ్తే ఆ అమ్మాయికి మనసు బాగాలేదని ఇండియా టూర్ పంపిస్తారు వాళ్ళ హస్బెండ్. సో పొరపాటున వీళ్ళిద్దరు క్యాలికట్లో మీట్ అవుతారు. ఈ మాల్ ఇంతవరకు అంతా ప్లాన్డ్గా మీట్ అయ్యేవాళ్ళు, ఇది అన్ప్లాన్డ్గా మీట్ అవుతారు. సో ఈ అన్ప్లాన్ ఈసారి ఏంటంటే హస్బెండ్ ఏం చేస్తాడు, బ్యాకప్గా అమ్మాయికి ఒక చెక్ చేసుకొని ఒకరిని సెక్యూరిటీ పెడతాడు. ఆ సెక్యూరిటీ అమ్మ లెటర్ రాసేస్తుంది, ఇట్లా వీళ్ళిద్దరు రాత్రి కలిసి అంటే మాట్లాడుకుని ఇద్దరు 2 దాకా మాట్లాడి కూర్చోంటారు. సో ఆ విషయాన్ని హస్బెండ్కి చెప్పేస్తాడు. ఇంకా నేను వాడినది వీడు ఏం చేస్తాడంటే, వీడికి ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చినా లెటర్లు రాసేస్తాడు, పిచ్చి లెటర్లు ఆమెకి. సో ఆ లాయర్కి ఫుల్ లెటర్స్ అన్నీ దొరికేస్తాయి, వీడు రాసిన లాయర్ అంటే మనం ఇట్లా కలిసి వాళ్ళం కదా అంటే, వీడికి ఏంటి పబ్లిక్ పెట్టేసైనా సరే అమ్మాయి నాది అయిపోవాలి, వీడిది ఏమది. బట్ ఆ అమ్మాయి వచ్చి నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, నాకు ఉంది, నేను హస్బెండ్ ఎంత ఫైర్ నేను నీతో ఉంటున్నా కదా అనేది ఆ అమ్మాయి వర్షన్. వాడు అన్ని ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని అప్పట్లో ఇల్లీగల్ ఇలా ఉండడం, లైక్ 1920 స్టోరీస్ రాసే టైంలో ఇల్లీగల్ ఇట్లా ఉండడం. సో దాన్ని కేసు ఫైల్ చేసి నేను వాడిని జైల్లో వేసి వాడు పొలిటికల్ కెరీర్ ఎంత లేకుండా చేస్తాను, సో ఇదంతా చేస్తానని చెప్పి ఈ అమ్మాయికి వచ్చినాక చెప్తాడు. సో ఈ అమ్మాయి వచ్చి లేదు అదంతా ఏం జరగలేదు, వాడు నమ్మడు. సరే కేసు ఫైల్ చేసి వీడిని డిఫమేషన్ చేసి వాడిని క్రిమినల్ కేసు ఫైల్ చేయని ఏదో చేస్తూ ఉంటే ఈ అమ్మాయి వేరే లాయర్స్తో మాట్లాడి అమ్మాయి దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి చేస్తుంది. బట్ ఒక కండిషన్ అంటే, సో లైఫ్లో ఇంకా నువ్వు వాటితో కలవకుండా ఉంటే దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ యూ హ్యావ్ అనేది వాళ్ళ హస్బెండ్ లాస్ట్ చెప్తాడు. అదర్వైజ్ నేను కేసుకి అయితే ముందుకు వెళ్తాను, వాడు పొలిటికల్కి వెళ్ళిపోతున్నాను. ఈ అమ్మాయి అంటే వాడిని కలవకుండా ఉండలేను అనే ఫీలింగ్ డిసైడ్ అయ్యి సో లాస్ట్కి విషయం దాయి చనిపోయింది.
సో అది చనిపోయేది ఆ విషయం దాకా చనిపోయేది చెప్పరు. జస్ట్ వీడి దగ్గరికి వచ్చి నేను కలవకూడదని చెప్పాడు మా హస్బెండ్. నేను వేరే దూరం పోతున్నాను, నువ్వు బాగా డెవలప్ అయ్యి బాగా పొలిటికల్గా అయ్యి బాగుండు, నీకు కేసు రాగానే ఏం రాగా నేను అన్ని సొల్యూషన్స్ అన్నీ పెట్టేశాను, నా డబ్బంతా ఇచ్చేసాను, బట్ నేను దూరం ఉండి అన్నీ చూస్తూ ఉంటాను, నేను వెళ్ళే ప్లేస్కి నువ్వు రాకూడదు, సో అలాంటి ప్లేస్కి నేను వెళ్తున్నాను, సో నువ్వు ఇదే లాస్ట్ 5 minutes నీతో మాట్లాడడం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బట్ వీడికి తెలియదు లాస్ట్లో ఏంటంటే ఆమె వెళ్ళిపోయింది ఎక్కడంటే చనిపోయింది, బట్ వీడికి తెలియదు వీడు పొలిటికల్గా ఇలాంటి హీరో ఉంటుంది. సో దిస్ ఈజ్ స్టోరీ. సో దీన్ని పాజిటివ్స్ తీసుకుంటారో నెగిటివ్స్, అంటే నాకు స్త్రీ శక్తి అన్నప్పుడు ఈయన కొంచెం రాస్తాడు అనేది వ్యూలో చదివనేది, బట్ ఈ స్టోరీ ఎవరికైనా చెప్తున్నా అంత ఇన్స్పైరింగ్ అనిపించలేదు. బట్ మీకు ఏమైనా అనిపించిందేమో మీరు పాయింట్స్ అప్పటి నుంచి ఆఫ్ డ్యూటీపై కాదు, ఐ మీన్ అంత అంటే రూల్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి లాస్ట్కి కూడా ఆ కండిషన్ని ఒబే చేయాలి. వాళ్ళ హస్బెండ్ ఓన్లీ కండిషన్ అంటే వీడిని కలవకూడదు, వీడిని కలిస్తే వాడి కెరీర్ మొత్తం నాశనం చేస్తాను. సో వీడిని కలవకుండా ఉండే ఓన్లీ ఛాన్స్ ఆమె చచ్చిపోవడం. దట్ ఈస్ షీ హాస్ టేకెన్. ఎందుకంటే లేకపోతే తను ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళిపో పెళ్లి చేసుకుని ఉంటుంది కానీ వాడినే ఫాలో అవుతుంటుంది. వాడు విలేజ్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంటుంది. బట్ వాడు ఎంకరేజింగ్ హీరోలాగా చూడాలి, వాడు పత్రికలో ఉన్నటువంటి కలెక్ట్ చేసుకొని వాడిని మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో ఒక లేడీ అంటే ఒక జెంట్కి సో బూస్టర్. దట్ ఈజ్ ఒక మగవాడిని బాగా ఎంకరేజ్ చేసేది, లేకపోతే ఆ అమ్మాయి లైఫే వేస్ట్ అనే విధంగా మాట్లాడుతుంటుంది ఆ అమ్మాయి. దట్స్ హౌ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రోల్లో వైఫ్ రోల్ మ్యాక్సిమం హస్బెండ్ హీరోయిక్గా తయారు చేయడమే అనేది ఇది కూడా చెప్తుంది తన వ్యూ. ఇంకా అండ్ ఆమె కిడ్స్ కూడా ఉన్నారు కదా. బేసిక్లీ ఈ స్టోరీ మొత్తానికి మనకి ఏమనిపించింది అంటే అమ్మాయి ఓన్లీ స్ట్రాంగ్ ఉంటే సరిపోదు, బుర్ర కూడా ఉండాలి. అమ్మాయి అదే ఇప్పుడు లేచిపోదామని చాలా బ్రాడ్గా మాట్లాడుతుంది. నేను లేచి వస్తే నీకు ఫుడ్ పెట్టడానికి నేను ఏమైనా కావాలని అడిగితే నీకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అప్పుడు ఈ ప్రేమ కనపడదు. ఈ ప్రేమ నువ్వు ఇట్లా ఆరాధించే భావన మనం ఇట్లా కలుస్తూ ఉంటేనే ఉంటుంది. సో అది పెళ్ళిళ్ళలో ఉండదు అనే కాన్సెప్ట్ అమ్మాయి. హస్బెండ్ వెళ్ళినప్పుడు వచ్చి వాడు ఫస్ట్ అడిగినప్పుడే షీ కుడ్ జస్ట్ లెఫ్ట్ ద హస్బెండ్ అనుకోవాలి. ఈ రోజుల హస్బెండ్ ఈత పెట్టి పిల్లల్ని అంటే అమ్మాయి ఏమంటుందంటే నాకు వాళ్ళ హస్బెండ్ చెప్తుంది, ఒక ప్లీజ్ అండి ఒక స్టోరీ చెప్పండి. వాళ్ళ హస్బెండ్ చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నాకు ఒక అందమైన, నేను లాయర్, నాకు సోషల్ స్టేజర్లో అందమైన అమ్మాయి, నా దగ్గర చాలా లగ్జరీ కార్లు బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అవి వచ్చి షేర్ చేసుకొని అడుగుతాడు. ఈ అమ్మాయి రానంటుంది ఫస్ట్లో వాళ్ళ హస్బెండ్ వచ్చిన వెంటనే నేను నీకు వైఫ్గా ఉన్నానని చెప్తుంది. చెప్పినప్పుడు వాడు హస్బెండ్ పెట్టిన ప్రపోజల్ ఇది. సో నేను దగ్గర ఉన్న లగ్జరీస్ నాకు జస్ట్ సోషల్గా వైఫ్గా ఉండు అని. అందుకే ఫస్ట్ వాళ్ళు కలిసిన 7 yearsలో కూడా ఫిజికల్ రిలేషన్ ఉండదు అన్నమాట. సపరేట్ బిల్డింగ్ ఉండి జస్ట్ లగ్జరీస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆ అమ్మాయికి ఏంటి, ఆ అమ్మాయి లైఫ్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా అలానే ఉంది. సో దట్స్ వై షీ ఈస్ దేర్, షీ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్. ఆ టైం వరకు ఎప్పుడు అంతిల్ వాళ్ళు దొరికిపోయినంత వరకు షీ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్. ఆమె ఫుల్ కంట్రోల్లో ఉండిందని. అంటే కృష్ణుడు మనసు రాధ దగ్గర ఉంది, బట్ కృష్ణుడు రుక్మిణి వైఫ్ అన్నట్టు అలా ఉంది స్టోరీ. నాకు అమ్మాయి సిన్సియర్గా లవ్ చేసింది అనిపిస్తుంది స్టోరీ చదివితే. బట్ ఎందుకంటే సోషల్ స్టిగ్మా, హస్బెండ్ బేర్ చేసి ఇది చేసి అతన్ని ఎప్పుడు కావాలని అప్పుడు కలిసి అమ్మాయి మళ్ళీ ఎక్కడ అబద్ధం చెప్పేది కాదు, ఇలా అని చెప్పి ఉండేది. లైక్ యూ సెడ్ అంత ఇదిగా లవ్ చేసి ఉంటే షీ షుడెంట్ హావ్ చోసన్ ద హస్బెండ్స్ లగ్జరీ కదా. అదే నేను అనుకున్నాను, అమ్మాయిలకి ఆ చాయిస్ కావాలేమో అని నేను అంటాను. అంటే లగ్జరీ ప్లస్ మంచి హస్బెండ్ కావాలేమో అని అనుకుంటాను. నేను అంత కష్టపడి నేను అట్లా చేయను, నేను బతకలేను, చాలని బతుకుని నేను బతకలేను, నీతో వచ్చాను చెప్తుంది క్లారిటీగా. అంటే షీఈ్ రిచ్ ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో షీఈ్ రిచ్. షీ డోంట్ వాంట్ ఫర్ లవ్ సేక్, షీ డోంట్ వాంట్ కమ్ టు దట్ బాటమ్ లెవెల్. అంతేం లేదు ప్రేమలో అంటుందా. బట్ చచ్చిపోయింది కదా మరొకడు, బట్ చనిపోయింది కదా మరొకడు. అంత ఇది లేనప్పుడు చనిపోయేంత బుక్ లవ్ కాదు ఇంపార్టెంట్ అని చెప్పింది. లవ్ అంటే అట్లా ఉండకూడదు అని అనింది, బట్ లాస్ట్ లో చనిపోయింది. అదే బట్ చనిపోవాల్సిన అవసరం లేదు కదా, దూరంగా ఉండొచ్చు. షీ హ్యాస్ కిడ్స్. వాటి పడ్డాలి ఫస్ట్.